వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. 2019లో వ్యవసాయ సహకారక పరిమితి సంఘం లిమిటెడ్ నందు B1125 త్రిసభ్య కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని సంఘం వ్యాపారం 3 కోట్ల నుండి 11 కోట్లు 50 లక్షలకు పెంచి పాత మొండి బకాయిలు 1.50 లక్షల వసూలకు కృషి చేశారు. ప్రభుత్వంలో గతం నుండి నేటి వరకు ధాన్యం కొనుగోలు కమిషన్ నిమిత్తం సంఘంకి సుమారు 1 కోటి రూపాయలు రావాల్సి ఉందని, అలాగే కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం నందు DCC బ్యాంక్ నూతన నిర్మాణ భవనం మరియు వాటర్ ప్లాంట్ నిర్మాణం కొరకు సుమారు 60 లక్షల రూపాయలు ప్రతిపాదనను కాకినాడ DCC బ్యాంక్ వారికి పంపించడం జరిగిందని తెలియజేశారు. 2024 స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో చీర్ల జగ్గిరెడ్డి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వెంకటేశ్వరరావు మరియు త్రిసభ్య కమిటీ సంఘ చైర్పర్సన్ మరియు పర్సన్స్ పదవులకు రాజీనామా చేస్తూ వారి రాజీనామాలను ఆమోదించవలసిందిగా కోరారు. నన్ను కొత్తపేట PSCS చైర్మన్గా చీర్ల జగ్గిరెడ్డి గారు 4/8/2019 నియమించారు. నేను వచ్చే నాటికి సుమారు 3 కోట్ల వ్యాపారం ఉండేది. ఇప్పటికీ నేను 12 కోట్ల వ్యాపారం పెంచాను. నేను వచ్చిన తర్వాత 12 కోట్ల రూపాయల వ్యాపారాన్ని నేను పెంచాను. నెక్స్ట్ 1,50 లక్షల రూపాయలు మొండి బ్యాంకులు వసూలు చేశాను. 60 లక్షల రూపాయలు అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటే 30 లక్షల రూపాయలు అన్సెక్యూర్డ్ లోన్స్ వసూలు చేశాను. నేను వచ్చిన తర్వాత ఒక్క అన్సెక్యూర్డ్ లోను కూడా నేను ఇవ్వడం జరగలేదు. ఎవరికి కూడా ఒక అన్సెక్యూర్డ్ లోన్ ఇవ్వలేదు. నెక్స్ట్ నేను సెంట్రల్ బ్యాంక్ కట్టడానికి ఫ్రంట్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ప్రపోజల్స్ ప్లాన్స్ అన్నీ పంపించాను. 60 లక్షల రూపాయలతోటి అవి ఎప్పుడు అవుతాయి. డెఫినెట్గా దాంట్లో కింద కాంప్లెక్స్ పెట్టుకుంటే పైన రెంట్ 30,000 రూపాయలు ఇచ్చేలాగా నేను చైర్మన్ గారితో CEO గారితో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ దీంట్లోనే ఒక షాప్లో వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే రోజుకి 2,000 రూపాయలు మన బ్యాంక్కి ఉపయోగం జరుగుతుంది. 2,000 రూపాయలు ఇన్కమ్ ఉంటే నెలకి 60,000 రూపాయలు మనకి బ్యాంక్ ఇన్కమ్ జరుగుతుంది. నెక్స్ట్ బయట 15 రూపాయలు వాటర్ బాటిల్ అమ్ముతుంటే మనం 10 రూపాయలకి అమ్మచ్చు. కాబట్టి ఈ ప్లాన్స్ అన్నీ కూడా నేను సెంట్రల్ బ్యాంక్కి చెప్పడం జరిగింది, కాకినాడ వారికి CEOకి. ఇది నెక్స్ట్ వచ్చిన వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను జగ్గిరెడ్డి గారు ఓడిపోయిన కారణంగా నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను.